వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఇక ఇవాళ వైఎస్ షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించనున్నారు. అయితే తన కుమారుడి తొలి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకుంటామని ఇప్పటికే షర్మిల తెలిపారు. మరోవైపు ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ కాకరేపుతోంది. అన్నకు పోటీగా చెల్లి వస్తుందనే వార్తలు వైసీపీ నేతలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఇక జగనన్న వదిలిన బాణం ఆయనకే తగలనుందా? తండ్రి సమాధి సాక్షిగా షర్మిల కుమారుడి లగ్న పత్రికను విడుదల చేస్తారా, లేక ఏపీలో పొలిటికల్ ఎంట్రీ పైన ప్రకటన చేస్తారా? అక్కడి వారు అసలు ఏమనుకుంటున్నారు? రైట్గా షర్మిల పొలిటికల్ ఎంట్రీ అయితే ఇప్పుడు ఏపీలో కాకరేపుతోంది. అయితే అన్నకు చెల్లి పోటీ వస్తుందా అనే వార్తలమైన వైసీపీ నేతలకైతే ఆ చెమటలు పట్టిస్తోంది. అయితే ఏం జరగబోతోంది అనేది అక్కడున్న మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, అక్కడ అసలు ఏం జరగబోతోంది? అయితే తండ్రి సమాధి వద్ద షర్మిల లగ్నపత్రిక విడుదల చేసి అలాగే అక్కడ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కూడా ప్రకటన చేస్తారు అనేది వినిపిస్తోంది. అయితే అసలు ఏం జరగబోతోంది? ఇద్దరు అన్నా చెల్లి పోటీ, ఒకరిపైన ఒకరు పోటీ చేసుకునే అవకాశం ఉంది. ఏ విధంగా ఉండబోతోంది అక్కడ పరిస్థితులు? ఎస్ మమత, దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ హస్తం పార్టీ కన్ను ఏపీపై పడింది. ఏపీలో కూడా పూర్వ వైభవం కొనసాగించాలనే ఉద్దేశంతో షర్మిలాను రంగంలోకి దిగాలని చెప్పి పూర్తి స్థాయిలో షర్మిలా మీద ఫోకస్ పెట్టారు. షర్మిలాను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి సమకాలీకులు తర్వాత ఆయన అభిమానులు కూడా షర్మిలాతో పాటు ఏకమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆమెను ఇప్పుడు సీన్లోకి తేవాలనుకుంటున్నారు. ఏపీ చీఫ్ గా ఇవ్వాలనుకుంటున్నారు. ఇలాంటి తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఎంట్రీ. అలాగే ఇవాళ రేపట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా చేస్తారని చెప్పి చాలా వరకు ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఈరోజు ఇడుపులపాయకు వచ్చి తన కుమారుడి లగ్నపత్రిక కూడా మొదటి లగ్నపత్రిక తన తండ్రి సమాధి వద్ద పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాబోతోంది. తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ అంతర్గత మద్దతులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇక ఏపీలో కూడా పూర్తిస్థాయి పాలిటిక్స్ లో రావాలని షర్మిల కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది వాకర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ రోజు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఎంట్రీ. దీనిపై ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు షర్మిల పరిస్థితి, జగన్ రెడ్డి చేసిన అన్యాయం అందరికీ తెలుసు ప్రజలకి. ఆయన పాపం ఏం చెప్పుకునేదామా, నేను అన్న వేసిన బాణాన్ని చెప్పుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ప్రజలు అన్న తీసిన మానంగా అభివర్ణిస్తున్నారు అంతా రాజకీయ విశ్లేషకులు. అన్న తీసిన మానం, ఇదందరూ గుర్తుపెట్టుకోవాలా. ఆమెను కరివేపాకులాగా వాడుకొని వదిలేసిన పరిస్థితి. చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో, ఎస్పెషల్లీ అమరావతి ఏరియాలో, తుళ్లూరు, మంగళగిరి ఏరియాలో ఆమె బాగా విస్తృతంగా పర్యటించి క్యాంపెయిన్ చేసేసి సక్సెస్ఫుల్ అయినారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి గెలుపులో ఆమె పాత్ర చాలా ఉంది. ఈరోజు మంగళగిరిలో చూస్తే ఇట్లాంటివన్నీ జగన్ రెడ్డి మర్చిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులకే అన్యాయం చేసిన పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రజలకే నడ్డి విరిచేలా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఈరోజు సొంత చెల్లెలకి చాలా దారుణంగా ఆమెని మానసికంగా వేదనకు గురి చేసి ఆమెను అవమానించిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనిపైన చూడాలా పరిస్థితి ఎలా ఉంటుందో, మనం ఒకసారి ఎట్లా ఉంటుంది అనేది మనం చూడాలా. ఎందుకంటే చచ్చిపోయిన కాంగ్రెస్ని ఏమాత్రం ఆమె ట్రాక్లోకి తీసుకొస్తారనేది మనం వేచి చూడాల్సిందే ఎలక్షన్ వరకు. అంటే ఇప్పుడు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసి షర్మిలతో పాటు నడుస్తా, ఆమె ఏ పార్టీలు అంటే ఆ పార్టీలు ఉంటా అని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే
జగన్కు చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా షర్మిల వెంట నడిచే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు షర్మిలమ్మకు వచ్చినాయి, రాజారెడ్డి లక్షణాలు ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డికి వచ్చినాయి. ఇప్పుడు జగన్ రెడ్డి ఎప్పుడు కూడా కరివేపలాగా వాడుకోవడము, వదిలేయడము, ప్లస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఆయనకు ఎప్పుడు కూడా వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాల లాగా ఆయనకు అనుభవం ఏది వాడుకొని వదిలేయడంలో 50 సంవత్సరాల అనుభవం ఉన్నంత అనుభవం జగన్ రెడ్డి గారికి ఉంది. షర్మిలమ్మ పరిస్థితి చూస్తే ఆమె ఏదో ఒక రాజశేఖర రెడ్డి లక్షణాలు పునికి తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి ఆమెకు ఏదో ఒకటి రాష్ట్రానికి చేయాలనే ఉద్దేశంతో ఆమె అడుగు పెడుతున్నారు. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేను నడ్డి విరిచిన ప్రభుత్వం, ప్రజల నడ్డి విరిచిన స్వతహాగా ప్రభుత్వం ఒక గాడిలోకి తెచ్చుదని ఆమె అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే చచ్చిపోయిన మొత్తగా పార్టీని మళ్ళీ బతికించాలంటే కొంచెం ఆమెకు ఛాలెంజ్గానే ఉంటుంది, అంత ఈజీ కాదు. చూడాలి మరి ఆమె పరిస్థితి. సార్, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇటు షర్మిల ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. మరోవైపు వైసీపీ పెద్దలు కూడా షర్మిలతో మంతనాలు జరుపుతూ ఉన్నారు, అంటే కాంగ్రెస్లోకి వెళ్ళొద్దని చెప్పి. ఈ విధమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు కావస్తుంది, అప్పుడు గుర్తురాలేదా షర్మిలమ్మ విలువ? ఇప్పుడు ఎక్కడ ఆమె కంటిలో నలుసై కూర్చుంటుందని చెప్పి జగన్ రెడ్డి గారికి భయం. ఇప్పుడు క్రిస్టియన్ ఓట్లు ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి దాదాపు 75-80% క్రిస్టియన్ ఓట్లు, మైనారిటీ ఓట్లు వాళ్ళకి నమ్ముకొని ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. కానీ షర్మిలమ్మ విషయంలో ఎక్కడ ఈ మైనారిటీ ఓట్లు జగన్ రెడ్డి గారికి పోతాయో, ఆల్రెడీ ఎట్లాగూ డిపాజిట్ పరిస్థితి వచ్చేది లేదు. ఈసారి దాదాపు ప్రజలు తీర్పు జగన్ రెడ్డికి ఒక షాకే చూస్తారు ఏప్రిల్లో వచ్చే రిజల్ట్స్లో. కానీ ఇప్పుడు షర్మిలమ్మ వల్ల మూలిగా నక్కపోయిన తాటికాయ పడినట్టుంది తప్ప ఆమె పార్టీ బతికే పరిస్థితి లేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ 29 జగన్ రెడ్డి గారికి. ఓకే, ఇక్కడ మనతో పాటు ఇంకా కొంతమంది వాకర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు వైఎస్ షర్మిల ఎంట్రీ పైన రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆమె ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకుంటుందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే అంతర్గతంగా ఇటు జగన్ రెడ్డికి షర్మిలకు కూడా ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు, మరో 2 రోజుల్లో ప్రకటన చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రాబోయే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? సార్, ఇది ప్రజాస్వామ్యం అండి. ఎవరు ఎక్కడైనా ఎంట్రీ ఇవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు. షర్మిలమ్మ రావచ్చు, రాకపోవచ్చు, ఆమె ఇష్టం అండి. మనం ఎవరిని తప్పు పట్టలేము. అంటే ఇటు తెలంగాణలో లాస్ట్ వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి షర్మిల ఒకసారిగా పోటీ చేయలేదు. ఇటు ఏపీలో కూడా అదే పరిస్థితులు ఉంటాయనుకుంటున్నారా? ఏపీ పరిస్థితి వేరే అండి, తెలంగాణ పరిస్థితి వేరే. ఇక్కడ షర్మిలమ్మ వస్తేనే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం అండి. అంటే తనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్, అంటే వైఎస్ ఫ్యామిలీలో 2 విభాగాలుగా విడిపోయే అవకాశం ఉంది, ఇటు జగన్ రెడ్డి వర్గం, షర్మిల వర్గం అని. ఇది ఏ విధంగా ఈక్వేషన్స్ ఉండబోతున్నాయి? వర్గాల గురించి ఇప్పుడు ఏం చెప్తామండి, వచ్చిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుస్తుంది. మాకు మంచి పరిపాలన కావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము ఆమెని అభిమానిస్తామండి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే చెప్పేసింది, ఒకవేళ షర్మిల వస్తే మాత్రం మేమందరం యాక్సెప్ట్ చేస్తామని చెప్పి. షర్మిల నిర్ణయం మీద అందరూ వెయిట్ చేస్తున్నారు, ఈ రోజు రేపట్లో ప్రకటన చేస్తారని చెప్పి. అంతలోపే వైసీపీకి చెందిన పెద్దలు కూడా మంతనాలు జరుపుతున్నారని ప్రచారం. దీని మీద ఎట్లా? దాని గురించి నేనైతే కామెంట్ చేయలేను. థ్యాంక్ యూ. ఇక్కడ పరిస్థితి ఒక్కొక్కరా చెప్తా ఉన్నారు. అంటే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి పెద్దలు కూడా మంతనాలు జరుపుతా ఉన్నారు షర్మిలతో. ఆమె ఎంట్రీ విషయంలో, అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావద్దు, తనకు సంబంధించి వైసీపీలో ఒక మంచి క్యాడర్ ఇస్తాము, కీలకంగా వ్యవహరించే బాధ్యతలు కూడా ఇస్తామని చెప్పి కొంతమంది పెద్దలు కూడా తన దగ్గరికి వెళ్ళి మంతనాలు జరుపుతా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. మరి ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో షర్మిల ఎంట్రీ ఎలా ఉండబోతోంది, ఆమెకి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు ఇక్కడ ఇడుపులపైకి కూడా చేరుకుంటారు. ఇక్కడ తన తండ్రి సమాధి దగ్గర తన కొడుకు రాజారెడ్డి వివాహ పత్రిక కూడా, మొదటి పత్రిక అక్కడే ఇచ్చే అవకాశం కూడా ఉంది, ఆ పత్రిక ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి తనతో పాటు వైఎస్ షర్మిల కూడా ఎలాంటి ఎంట్రీ ఇవ్వబోతోంది, తనకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అలాగే మనతో పాటు ఇంకొక వాకర్ కూడా వచ్చారో, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు షర్మిల ఎంట్రీ పైన తీవ్ర చర్చనీయాంశంగా మారింది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే చర్చనీయాంశము అంటే రాజశేఖర రెడ్డి గారి ఆయన గుడ్ విల్, ఆయన పేరుకి వారసురాలుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా ఈమెకి కొంత ప్రజల్లో కొంత గుర్తింపు ఉంటుంది. ఆమె ఏదో వేరే చోట నుంచి వచ్చినట్టు అట్లా కొంతమంది అనుకుంటున్నారు. ఆమె ఒక 4-5 ఏళ్ల ముందు వరకు ఆంధ్రాతో ముడిపడి ఉన్న ఆమె కదా. అయితే జనాల్ని ఒక ఎమోషనల్ ఇష్యూస్ కాకుండా వాళ్ళకి పనికొచ్చే టాపిక్స్ మీద చైతన్యం చేయడానికి ఎంతమంది ఉన్నా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అంటే
అంటే ఎమోషనల్గా నేను తెలంగాణ బిడ్డను, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు షర్మిల. తీరా ఎలక్షన్స్ టైంలో తప్పుకున్నారు, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్లకు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటున్నారు. అక్కడ తెలంగాణ బిడ్డ అని చెప్పినటువంటి షర్మిలకు ఇక్కడ రిటర్న్ వస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉన్నారా? యాక్సెప్ట్ అంటే ఈరోజు చాలా మంది నాయకులు వాళ్ళ జిల్లా దాటి పక్క జిల్లాలో నిలబెడుతుంటారు, వాళ్ళ రాష్ట్రం దాటి పక్క చోట నిలబెడుతుంటారు. మోడీ గారు గుజరాత్ నుంచి వారణాసికి మారిపోయారు. అట్లా మనం ఎక్కడ ఉన్నామని కాదు, మనం వల్ల ప్రజలకు ఎటువంటి వాళ్ళ అవేర్నెస్ అనేది వాళ్ళకి ఏం కావాలన్న విషయాల మీద వాయిస్ రైజ్ చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అంటే తన రాజకీయ లబ్ధి కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ రాజ్యసభకు కూడా పంపాలనుకుంటున్నారు. అంటే తన స్వార్థం కోసం ప్రజలను ఎక్కుపెట్టబోతున్నారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమంటారు? తన స్వార్థం అంటే ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళ లక్ష్యం, వాళ్ళ వ్యక్తిగత లక్ష్యం దాన్ని బట్టే పనిచేస్తూ ఉంటారు. అంతేగాని ఇది ఈమె షర్మిల గారు ఒక్కరే అని కాదు, ఎవరైనా కూడా అదే జరుగుతూ ఉంది. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చాలా ఆటుపోట్లను తట్టుకొని హైకమాండ్కి చాలా విధేయంగా ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి అట్లా కాదు కదా. కాబట్టి ఈరోజు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే అని అనుకోవాల్సిన పని లేదనిపిస్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి రాజీవ్ గాంధీ పేరు కడప రిమ్స్కి తీసేసినారు. అట్లా ఈరోజు మనం అలా తీసుకుంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ని టైం బట్టి మారిపోతుంటారు, అవసరం బట్టి. దాన్ని అంత సీరియస్గా చూడాల్సిన పని లేదనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు షర్మిలకు నాయకత్వం అప్పగించడం పైన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎలా ఉండబోతోంది? అది చూస్తాం. తెలంగాణలో కూడా అలాగే అనుకున్నాం కదా. రేవంత్ రెడ్డి కంటే చాలా మంది సీనియర్స్ ముందున్నారు, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా అంటే ప్రజల్లోకి పోయినాక ఎవరి అపీల్, ఎవరి వాళ్ళ చారిస్మా ఎట్లా ఉంటుందనేది మళ్ళీ టైం చెప్తుందంతే. అంటే ఇటు జగన్తో పోలిస్తే షర్మిలమ్మకు ఎక్కువగా ఈక్వేషన్స్ ఉన్నాయి. గతంలో పాదయాత్ర చేసిన అనుభవం ఉంది, జనాలను అడిక్ట్ చేసుకునే ఎక్కువ శాతం ఉంది. దీనిపైన అదే రేంజ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా తన వైభవాన్ని కొనసాగిస్తారనుకుంటారా? అవన్నీ చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా అంతకుముందు ఏం రాజకీయంలో చాలా రోజులుగా ఉండి లేదు కదా. ఒక 2-3 ఏళ్ల పాదయాత్ర తర్వాత ప్రజల్లో ఆ విషయాన్ని తీసుకుపోయి తన ప్రతిభను నిరూపించుకున్నట్టు మనం చెప్పలేము కదా. కాబట్టి ఈమెకి షర్మిల గారు వచ్చినందువల్ల ఏం జరగదు అని ముందే ఎట్లా కొట్టేస్తాం? అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకురావడంలో షర్మిల సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమో చూద్దాం. దాన్ని అవన్నీ మనం ముందే ఊహించలేము కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ తను తిరిగి కోలుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ఇదొకటి. ఇది ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో పుంజుకోవడానికి షర్మిలాను ఒక బాణంగా ఉపయోగించుకుంటున్నారు. దీంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందని మాత్రం రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో షర్మిలాకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఏపీ ప్రజల్లో. వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల విషయానికి వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇలాగే జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు. రేపు ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అటు ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే రోజు రోజుకు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. రాజకీయాల్లో పార్టీలు మారడం కూడా కామన్. మరి రోజు రోజుకు పార్టీలు మారుతున్నారో, రోజు ఎవరు ఏ పార్టీలు ఉంటారో అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్ రేపు తెల్లాడితే లేకుండా పోతోంది. కానీ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఎస్ షర్మిల మాత్రం ఇప్పుడు ప్లస్గా మారబోతోంది. ఆమె ఈక్వేషన్స్ ప్రకారం రాజకీయ పార్టీల నేపథ్యంలో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. షర్మిల మొత్తం కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కూడా దగ్గర చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చే దాంట్లో షర్మిల సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి అడిగినటువంటి సందర్భంలో కూడా ప్రతి ఇంట్లో ప్రతి కూడా రాజకీయ కుటుంబంలో కూడా ఇలాంటివన్నీ కామన్. కాబట్టి చూద్దాం రాబోయే కాలంలో మరి పార్టీలో తెలంగాణకు సంబంధించినటువంటి సమయంలో ఆమెను మద్దతు నిలుపుకున్నారు. మరి ఏపీలో ఆమెకి ఎలాంటి రోల్స్ ఇస్తారు, ఎలా యూజ్ చేసుకుంటారు, ఆమె ఏ విధంగా పార్టీ కోసం కష్టపడుతుంది అనేది మాత్రం చూడాలి. మరి ఈ రోజు రేపు ప్రకటన విషయానికి సంబంధించి ఇప్పటివరకైతే అధికారికంగా ఏం చెప్పలేదు. ఆమెకు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఆమె హైకమాండ్తో ఏం మాట్లాడుకున్నారు, ఏం ఆమెకు హామీ ఇచ్చారు అనేది కూడా తెలియదు. వాటిని బట్టి ఆమె నిర్ణయం కూడా ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏపీలో పూర్తిగా మరుగున పడినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకుంటామని చెప్పి వాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.